హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం శారీస్లో ఆల్ వెరైటీలో ఉన్నటువంటి డిజైనర్ శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీజాను టెక్స్ట్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ కాటన్ ఆల్ వెరైటీస్. పట్టు ఫ్యాన్సీ కాటన్ ఆల్ వెరైటీస్, లంగా ఓని కూడా. ఓకే, హాఫ్ శారీస్ కూడా, అంటే ఆల్ వెరైటీస్. ఓకే, మీరు ఫస్ట్ శారీ చూద్దామా? కంజీవరం పరిణయం పట్టు వస్తుంది. కంజీవరంలో పరిణయం పట్టు. ఓకే, మజెంటా పింక్ కలర్ వచ్చింది. పళ్ళులో వచ్చేసి మనకి ఇట్లా క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారనమాట. శారీలో ఒక లైన్ వచ్చేసి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, ఇంకొక లైన్ వచ్చేసి మనకి చెక్స్ లాగా ఇచ్చారు, చిన్న చిన్న డైమండ్స్ లాగా. దీంట్లో 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మళ్ళీ ఒక వేవ్, అలాగే ఒక ఫ్లవర్, సెల్ఫ్ డిజైనింగ్ అండ్ కాంట్రాస్ట్ డిజైనింగ్ రెండు కూడా ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట ఎడ్జెస్లో. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అలాగే త్రూ అవుట్ శారీ అంతా చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్లోనే 1 సైడ్ వచ్చేసి మనకి ఇట్లా డిజైన్ ఇచ్చారు. దానిపైన మనకి ఏంటంటే మొత్తం కూడా చిన్న చిన్న డైమండ్స్ లాగా బ్యాక్గ్రౌండ్ జరీ తీసుకున్నారు. దానిపైన మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఈ క్రీపర్లో ఎక్కడో కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్ రాకుండా డబల్ లైన్తో క్రీపర్ డిజైన్ వచ్చిందనమాట. టోటల్ అంతా కూడా మనకి మజెంటా పింక్ కలర్ ఒక చోట కనిపిస్తుంది లీఫ్, ఇంకొకటి వచ్చేసి మనకి జరీతోని ఫిల్ చేశారనమాట. అది కూడా మనకి ఒక డిజైనర్ లీఫ్ ఇచ్చారు. టోటల్ బోర్డర్ అంతా మనకి పైన కింద కూడా సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ టోటల్ శారీ అంతా కూడా 2 సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది. మిడిల్ లో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ లో కల్నిత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. మజెంటా పింక్ కలర్ అండ్ డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్. దానిపైన మనకి మొత్తం కూడా టోటల్ ఒక సింగిల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. డిజైన్ అంతా కూడా డిజైన్ వచ్చేసి మనకి లోపల ఫిల్లింగ్ అంతా జరీ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మజెంటా పింక్ కలర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి కల్నిత బ్యాక్గ్రౌండ్తోని డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ లాగా వచ్చింది. దాని అవుట్లైన్ అంతా మనకి జరీతో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఫ్లవర్ అనేది బ్రైట్గా కనిపించే విధంగా మనకి జరీ ఫిల్ చేశారు. క్రీపర్ పార్ట్ వచ్చేసి డల్ ఫినిషింగ్తో ఇచ్చారనమాట. అంటే ఫ్లవర్కి మనకి క్రీపర్కి వేరియేషన్ చూపించారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. టోటల్ శారీ అంతా సింగిల్ కలర్ కాంబినేషన్. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఇది కూడా కల్నిత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఓకే, సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది డ్రాప్ టైప్లో. ఒకటి వచ్చేసి అవుట్లైన్ మనకి పింక్ కలర్ వస్తే ఇంకొకటి స్నఫ్ కలర్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది మిడిల్లో. 2 సైడ్స్ కూడా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో కడ్డీ బోర్డర్ టైప్లో సేమ్ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు ఈ శారీకి. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత? 18,900. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 18,900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కుబేర పట్టులో టిష్యూ సారీ. కుబేర పట్టులో టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఒక శారీ, పట్టులోనే. ఓకే, కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. మొత్తం జరీ లాగా ఉంది కనిపిస్తుంది మొత్తం. పళ్ళు పాటు మనకి ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో షేడ్లో పళ్ళు తీసుకున్నారు. దానికి కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం రస్ట్ కలర్ టైప్లో కనిపిస్తుంది ఈ శారీ అంతా కూడా. పళ్ళులో మనకి మొత్తం కూడా జిగ్జాగ్ లైన్స్ లాగా డిజైన్ చేసి ఆ లోపల వచ్చేసి మనకి ఒక డైమండ్ టైప్లో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇంకొక చోట వచ్చేసి మనకి సర్కిల్ టైప్లో ఒక ఫ్లవర్ డిజైన్. ఫుల్ 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. పళ్ళుకి బోర్డర్స్ వచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి ఇలా బాక్సెస్ లాగా తీసుకుని ఆ బాక్సెస్ లోపల ఒకటి వచ్చేసి మనకి మరూన్ కలర్ కాంబినేషన్, ఇంకొకటేమో శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బోర్డర్ 1 సైడ్ ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది, ఇంకొక సైడ్ వచ్చేసరికి సేమ్ మ్యాంగో ఎల్లో షేడ్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి ఇంకొక బోర్డర్ కనిపిస్తుంది అనమాట ఎడ్జెస్లో. త్రూ అవుట్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ అండి. మనం పళ్ళులో బోర్డర్ ఏదైతే చూసామో సేమ్ బోర్డర్. ఇది కూడా కడ్డీ స్టైల్లో తీసుకుని బాక్సెస్ లాగా వచ్చింది. ఒకటి వచ్చేసి మ్యాంగో ఎల్లో షేడ్ ఫ్లవర్ తీసుకున్నారు, ఇంకొకటి మనకి జెరీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. అలాగే శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ప్లస్ మనకి కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో గ్రీనిష్గా కనిపిస్తుంది కొంచెం. దానిపైన మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. ఈ లీఫ్ వర్క్లో కూడా మనకి రెడ్ షేడ్లోనే కొంచెం వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ మెరూన్ కలర్తో చిన్న డాట్స్ లాగా డిజైన్ వచ్చింది. ఆ తర్వాత అవుట్లైన్ డిజైన్ అంతా కూడా ఇదంతా కూడా మనకి రెడ్ కలర్తో తీసుకున్నారు. లీఫ్ వర్క్ అనమాట. ఒకటి ఇట్లా పైకి ఆరో మార్క్ లాగా, ఒకటి కిందకు వచ్చేటట్లుగా డిజైన్ చేశారు. మధ్యలో అక్కడక్కడ రెడ్ కలర్తో డాట్స్ కూడా ఇచ్చారు. ఈ డాట్స్లో మనం కుందన్స్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. మంచి షైనింగ్ కనిపిస్తుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు?
పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి కల్నిత బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కల్నిత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఫ్లవర్స్ కూడా మనకి డిజైన్ కూడా అవుట్లైన్ అంతా ఎల్లో వచ్చేసి లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి మొత్తం రెడ్ కలర్ తీసుకున్నారనమాట. అంటే బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు, కాకపోతే మనకి జరీ కాకుండా సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ శారీకి 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3250. ఓకే, చాలా రీజనబుల్ రేట్లో ఉందండి. 3250 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. జైపూర్ సిల్క్లో హాఫ్ అండ్ హాఫ్ ప్యాచ్ వర్క్ శారీ. ఓకే, జైపూర్ సిల్క్ మెటీరియల్లో లంగావని స్టైల్ శారీ. ఓకే, ప్యాచ్ వర్క్ వచ్చిందండి టోటల్ శారీ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి లంగావని స్టైల్లో ఉంటుంది ఈ శారీ. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైతానీ బోర్డర్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ వచ్చింది. అక్కడక్కడ మ్యాంగోస్ డిజైన్ కూడా ఉంది. అలాగే ఈ ఫ్లవర్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ షేప్ వచ్చింది ఫ్లవర్ అంతా కూడా. దానిపైన మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో కుందన్స్ని కూడా ఇచ్చారు. తర్వాత ఫ్లవర్స్ కూడా కలర్స్ ఆల్ కలర్స్ తీసుకున్నారనమాట. వైలెట్, పింక్, గ్రీన్, రెడ్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది. పైన రెడ్ కలర్ గోట్ వర్క్, అలాగే కింద వచ్చేసి మనకి ఎల్లో కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. అలాగే మధ్యలో చూసినట్లయితే ఈ శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ పైన ప్యాచ్ వర్క్స్ ఇచ్చారు. ఈ ప్యాచ్ వర్క్స్ అన్ని కూడా మనకి ఎల్లో కలర్ అవుట్లైన్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్తో లోపల ఫిల్లింగ్, అలాగే బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్తో కొంచెం డిజైన్ ఇచ్చారనమాట. దీనిపైన మనకి హెవీగా మనకి కుందన్స్ని డిజైన్ చేశారు. ఈ ప్యాచెస్ అనేవి మనకి 2.5 మీటర్స్ కంటిన్యూగా ఇచ్చారండి. అంటే షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా అక్కడక్కడ కూడా చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత ఇది లంగావని స్టైల్ కాబట్టి మనకి కొంచెం కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్ షోల్డర్ పార్ట్కి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో కుచ్చిళ్ళ పార్ట్ డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో సెల్ఫ్ కలర్తో మ్యాంగో డిజైన్ వచ్చిందనమాట. అక్కడక్కడ మనకి హాఫ్ పార్ట్ నుంచి కుందన్స్ని కూడా ఇచ్చారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అంటే షోల్డర్ పార్ట్లో మనకి పైతానీ డిజైన్ బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ మనకి కుచ్చిళ్ళ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ షోల్డర్ పార్ట్లో మనకి రెడ్ కలర్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కనిపించే విధంగా కుచ్చిళ్ళ పార్ట్లో మనకి ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ మెటీరియల్ని కంటిన్యూ చేసేసారు. సేమ్ బోర్డర్ పైతానీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2790 రూపీస్. కోరా సిల్క్లో జరీ వర్క్ డిజైన్ వస్తుంది మేడం. మెటీరియల్ వచ్చేసి మనకి కోరా సిల్క్ మెటీరియల్లో జరీ వర్క్. ఓకే, బ్యాక్గ్రౌండ్ అంతా మనకి బ్లాక్ కలర్ వచ్చింది. ఈ శారీకి బోర్డర్స్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్స్ అంటారు కదా, అంటే పైన ఒక కలర్ కింద ఒక కలర్ వస్తే సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళులో చిన్నగా ఇచ్చారండి, ఒక చిన్న పళ్ళు ఇచ్చారు. పింక్ కలర్ లైన్ అండ్ గ్రీన్ కలర్ లైన్ అండ్ ఓన్లీ 2 కలర్స్తో మనకి బోర్డర్స్ లాగా కంటిన్యూ చేశారనమాట. తర్వాత త్రూ అవుట్ శారీ అంతా కూడా బేస్ కలర్ బ్లాక్ కలర్ వచ్చింది. దానిపైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్ డిజైన్ చేశారు. ఫ్లవర్స్ వచ్చేసి మనకి రెడ్ కలర్, పింక్ అండ్ గ్రీన్ కలర్, అక్కడక్కడ మనకి మస్టర్డ్ కలర్తో బడ్స్ లాగా తీసుకుని కొంచెం బిగ్ సైజ్లో బంచ్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి బంచెస్ కంటిన్యూ అవుతాయి. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే పళ్ళులో మనకి 2 కలర్స్తో మనకి బోర్డర్ ఇచ్చారు, పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్. సేమ్ అదే కలర్స్ కాంబినేషన్తో మనకి ఇక్కడ బోర్డర్స్ డిజైన్ చేశారు. పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది, కింద మనకి కొంచెం బిగ్ సైజ్లో పింక్ కలర్ బోర్డర్. దీనిపైన మనం ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు, ఎందుకంటే టోటల్ శారీ అంతా కూడా బంచెస్ లాగా వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఏదైనా ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ పింక్లో మనం గ్రీన్ కలర్తో ఏదైనా ప్రింట్ చేయించుకోవచ్చు. అలాగే గ్రీన్లో వచ్చేసి మనం పింక్ కలర్తో ఒక ప్రింటెడ్ వర్క్. ఓకే, ప్లెయిన్ ఇచ్చారండి. దాని మీద మనకి శారీలో జరీ వర్క్ వచ్చింది కదా బంచెస్, సేమ్ ఆ బంచెస్ లేకుండా టోటల్ అంతా కూడా అవి మిస్ చేసి మనకి ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్. ఇక్కడ గ్రీన్ వచ్చింది కాబట్టి కింద మనకి పింక్ కలర్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 2125 రూపీస్. 2125 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఉంది షిఫాన్ సారీలో హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది మేడం. ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్ ఉంది. దాంట్లో మనకి లంగావని స్టైల్ సారీ. ఓకే, శారీ వచ్చేసి లక్స్ గ్రీన్ వచ్చిందండి, లైట్ లక్స్ గ్రీన్. అంటే ఇది 2.5 మీటర్స్ మనకి ఇదే షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు.
లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానిపైన మనకి బోర్డర్స్ చూసినట్లయితే డార్క్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారు. దానిపైన బ్లాక్ కలర్తో అలాగే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్ పార్ట్ వచ్చింది. దీనిపైన మనకి బ్లాక్ కలర్స్తో కుందన్స్ని కూడా ఇచ్చారు. అంటే బ్లాక్ కలర్ మీద బ్లాక్ కలర్తో కుందన్స్ వచ్చింది, గ్రీన్ కలర్ మీద గ్రీన్ కలర్ కుందన్స్ అనమాట లక్స్ గ్రీన్ మీద. పైన వచ్చేసరికి కొంచెం కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట బ్లాక్ కలర్తో. ఈ బోర్డర్ అనేది మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చేసి సిల్వర్ కలర్ కుందన్స్ని ఇచ్చారు. దానిపైన మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో కాటన్ థ్రెడ్తో మనకి ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారనమాట. కొంచెం ఎంబోజ్ లుక్ ఉలెన్ వర్క్ ఇచ్చారు. ఓకే, కుచిల పార్ట్లో ఏ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారో చూద్దాం. నెట్టెడ్ బ్రాసో మెటీరియల్ తీసుకున్నారు, డార్క్ లక్స్ గ్రీన్ కలర్. ఇక్కడ మనకి లైట్ కలర్ ఇస్తే ఇక్కడ డార్క్ కలర్ తీసుకున్నారనమాట. 2 కలర్స్ మనకి సేమ్ కలర్లోనే కానీ వేరియేషన్ చూపించారు. ఇది వచ్చేసి మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది, సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అలాగే బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ రిపీట్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 3530 రూపీస్. 3530 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ అండి సిల్క్ కాటన్ నెట్టెడ్లో ప్రింటెడ్ సారీ. సిల్క్ కాటన్ నెట్టెడ్ మెటీరియల్లో ప్రింటెడ్ వర్క్ సారీ. ఓకే, బార్డర్స్ లంగావని స్టైల్. కానీ చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ సారీ. దీనికి కూడా మనకి మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్ ఇచ్చారు. ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో షేడ్ టోటల్ శారీ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దీనిపైన మనకి ప్రింటెడ్ వర్క్ అనేది చాలా అందంగా డిజైన్ చేశారనమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్ పైన వచ్చేసి మనకి సాటిన్ మెటీరియల్ ఇచ్చారు. సాటిన్ మెటీరియల్లో పింక్ కలర్ తీసుకున్నారు. దీనిలో కూడా మనకి షిమ్మర్ మిక్స్ చేశారు. పళ్ళు వచ్చేసి మనకి ఒక క్రీపర్ తీసుకున్నారు, రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్, అవుట్లైన్ అంతా బ్లాక్, అలాగే డిజైన్ అంతా కూడా మనకి లీఫ్ వర్క్ అంతా బ్లాక్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ని కంటిన్యూ చేశారనమాట. అక్కడక్కడ కూడా గ్యాప్స్లో మనకి ఒక చిన్న సర్కిల్ టైప్లో తీసుకున్నారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ప్రింట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వేరియేషన్ చూపించారు. ఇది మొత్తం కూడా ఎల్లో కలర్ కాంబినేషన్, ఓన్లీ ప్లెయిన్ వచ్చింది. 2 సైడ్స్ బోర్డర్ మనకి ఈ శారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. పైన పింక్, కింద వచ్చేసి మనకి వైలెట్ కలర్. ఈ శారీ కాస్ట్ 1330 రూపీస్. 1330 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. జరీ వర్క్లో కోరా సిల్క్ జరీ వర్క్ డిజైనర్ సార్. కోరా సిల్క్ మెటీరియల్లో జరీ వర్క్ డిజైనర్ శారీ. ఓకే, ఇది కొంచెం స్టిఫ్డ్ మెటీరియల్ వచ్చింది కానీ ఫ్యాన్సీ లుక్ ఉంది టోటల్ శారీ అంతా. అంటే బోర్డర్స్ వచ్చేసరికి వేరే కలర్ ఇచ్చారు మనకి శారీ అంతా. ఓకే, శారీ అంతా కూడా లైట్ గ్రీనిష్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దాంట్లో మనకి గోల్డ్ కలర్ కూడా మిక్స్ అయింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. 1/2 మీటర్ పళ్ళులో మనకి కల్సం టైప్లో డిజైన్ తీసుకున్నారు. దానిపైన వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్, కింద మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. దీంట్లో మనకి సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ అలాగే గోల్డ్ జరీ వర్క్ వచ్చింది టోటల్ శారీ అంతా కూడా. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైన స్మాల్ బోర్డర్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. సిల్వర్ థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ అనమాట, గోల్డ్ కలర్ జరీ వర్క్ వచ్చింది. ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ మనకి కింద కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు. సేమ్ పైన ఇచ్చిన బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి ఈ బంచెస్ అనేవి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఇది కూడా మనకి సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ వర్క్ ఇచ్చారు ఒక లీవ్స్ టైప్లో. మిడిల్ పార్ట్ మొత్తం అంతా కూడా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అంటే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, దాంట్లో మనకి గోల్డ్ కలర్ మిక్స్ అవ్వడం వల్ల ఈ కలర్ కనిపిస్తుంది. ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్తో ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చేసి మ్యాంగో ఫ్లవర్, ఒక మ్యాంగో డిజైన్ వచ్చింది పైన, కింద మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. డబల్ డిజైన్ వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? ఓకే, అంటే సేమ్ కలర్లో ప్లెయిన్. ఓకే, సేమ్ కలర్ శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సేమ్ అదే ఇచ్చేసారండి. పైన బోర్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా అదే కంటిన్యూ అవుతుంది. కింద కూడా ఇదే బోర్డర్ ఇచ్చారు. కాకపోతే కింద మనకి బిగ్ సైజ్లో బోర్డర్ వచ్చింది కదా, ఆ బోర్డర్ పైన ఉన్న డిజైన్ అనేది మిస్ చేసి మిగిలింది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ప్రింట్ చేస్తారు. ఈ సారీ కాస్ట్ 2430 రూపీస్. 2430 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఏ కలర్ సారీ? జైపూర్ షిఫాన్ లో ప్యాచ్ వర్క్.
ఓకే, రెడ్ కలర్ జైపూర్ షిఫాన్ లో రెడ్ కలర్ సారీ వచ్చింది. మొత్తం స్టోన్ వర్క్ కనిపిస్తుందండి ఈ సారీ. చాలా లైట్ వెయిట్ ఉంది, షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీనిపైన మనకి కొంచెం అంటే ఎక్కువ స్టోన్ వర్క్ ఎక్కడక్కడ కనిపించకపోయినా కూడా దీంట్లో కలర్స్ కొంచెం జరీ తీసుకునేసరికి కొంచెం స్టైలిష్గా కనిపిస్తుంది అనమాట. స్మాల్ బోర్డర్ లైట్ అండ్ డార్క్ వలన ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక లోటస్ ఫ్లవర్ని చిన్న బోర్డర్ మీద లోటస్ ఫ్లవర్ని డిజైన్ చేశారు. లోపల ఫిల్లింగ్ అంతా జరీ ఫిల్లింగ్ వచ్చింది. దానిపైన వచ్చేసి మనకి ప్లెయిన్ మెటీరియల్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దానిపైన మళ్ళీ వైట్ కలర్తో డాట్స్ ఉన్నటువంటి చిన్న లేస్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి హ్యాంగింగ్ పార్ట్లో ఇంకొక చిన్న బోర్డర్ని కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇక్కడ మనకి స్టోన్ వర్క్తో ఉన్న బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది మనకి ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఓన్లీ పళ్ళులో మాత్రమే. అలాగే బ్లూ కలర్తో గోట్ వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి తర్వాత మనకి మొత్తం టోటల్ స్టోన్ వర్క్ కనిపిస్తుందండి. చిన్న చిన్న బంచెస్ లాగా ఇచ్చారు. లోపల కూడా మనకి ఇక్కడ ఏదైతే కలర్స్ తీసుకున్నారో గ్రీన్ అండ్ బ్లూ, సేమ్ కలర్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. అలాగే మిడిల్లో డ్రాప్ వచ్చేసి పర్ల్స్తో ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్. అంటే కాంట్రాస్ట్ కావాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉన్న లక్స్ గ్రీన్ కలర్ డార్క్ కలర్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి నెక్ పార్ట్ కూడా ఆల్రెడీ డిజైన్ చేసేసారు. సేమ్ బోర్డర్ మనకి పైన కింద ఏదైతే ఈ శారీకి బోర్డర్స్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని మనకి బ్యాక్ నెక్ పార్ట్లో ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కుందన్స్ డిజైన్ చేశారు. అలాగే హ్యాండ్స్ కూడా మనకి కొంచెం హెవీగా కుందన్స్ ఇచ్చేసి సేమ్ బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ 3050 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది. కలర్స్ ఏమైనా దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఈ శారీలో మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఫుల్ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్కి ఎట్లా అయితే డిజైన్ చేస్తారో సేమ్ అదే టైప్లో డిజైన్ చేస్తారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్లో ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి ఎల్లో కలర్తో ఒక ట్రయాంగిల్ తీసుకున్నారు. సేమ్ ఇదే డిజైన్ మనకి అక్కడ రెడ్ కలర్ వచ్చింది. అట్లా మొత్తం టోటల్ మనకి ఎల్లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారనమాట. దీనికి మొత్తం బోర్డర్స్ వచ్చేసి మనకి ఒక చిన్న క్రీపర్ లాగా డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ చిన్న లీవ్స్తో ఒక ఫ్లవర్ టైప్లో తీసుకున్నారనమాట. ఇది ఏదైతే ఉందో బోర్డర్ ఈ బోర్డర్ అనేది త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇట్లా మొత్తం ప్రింటెడ్ స్టైల్లో. దీంట్లో వేరియేషన్ చెప్పాను కదండి ఇంతకుముందు చాలా వేరియేషన్స్ ఉన్నాయని. పైన వచ్చేసి కొంచెం బిగ్ చెక్స్ తీసుకున్నారు. ఆ బిగ్ చెక్స్లో కూడా మనకి రెడ్ కలర్ లైన్స్, ఈ లైన్స్ ఏదైతే ఉందో ఈ లైన్స్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్తో డిజైన్ చేశారు. ఇక్కడ మొత్తం రెడ్ అండ్ బ్లాక్ కనిపిస్తుంది. అలాగే ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి ఎల్లో రెడ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ 4 కలర్స్తో చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారనమాట. ఒక హాఫ్ పార్ట్ మొత్తం రెడ్ అండ్ బ్లాక్, ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి 4 కలర్స్ డిజైన్ వచ్చింది. అలాగే ఇంతకుముందు నేను మీకు 2 కలర్స్ బోర్డర్ అనేది త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుందని చెప్పాను కదా. ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వచ్చింది. ఇక్కడ 2 వేరియేషన్స్ మనకి షోల్డర్ పార్ట్లో. అలాగే ఇది మనకి లంగావని స్టైల్ వస్తుందండి. ఇక్కడ వచ్చేసరికి రెడ్ కలర్ మీద డార్క్ రెడ్ కలర్తో సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. అలాగే ఎల్లో కలర్తో ఫ్లవర్స్ బంచెస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కుచిళ్ళ పార్ట్లో కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత టోటల్ మనకి ఇదే డిజైన్ వచ్చింది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ఎక్కువ తీసుకున్నారు. దానికి బ్లాక్ కలర్తో చెక్స్ లాగా డిజైన్ ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసి బ్లాక్ కలర్తో ఇట్లా మనకు ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 760 రూపీస్. ఓన్లీ 760 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చంద్రపురి కాటన్. ఓకే, దీంట్లో మనకి చాలా డిజైన్స్ ఉంటాయి. కాటన్ అనగానే చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇదేం మెటీరియల్ అండి? జార్జెట్ మెటీరియల్. ఓకే, జార్జెట్లో మనకి లైట్ వెయిట్ మెటీరియల్ వచ్చింది. ప్యాచ్ వర్క్స్ టోటల్. ఓకే, బోర్డర్ చూద్దాం. ఫస్ట్ మనకి బోర్డర్స్ వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా పింక్ కలర్ మీద సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ ఉండే విధంగా ఇది తీసుకున్నారనమాట. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి మిడిల్లో మనకి యాష్ కలర్ వచ్చింది. దానిపైన మనకి డాట్స్ డిజైన్ వచ్చింది. కింద మనకు ఒక చిన్న డిజైనర్ బోర్డర్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ మీద గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న డిజైన్ వచ్చింది. అలాగే పళ్ళు చూసినట్లయితే ఓన్లీ లైన్స్ డిజైన్ వస్తుందండి పళ్ళులో మనకి. మొత్తం కూడా ఇక్కడ మనకి లైట్ క్రీమ్ కలర్, తర్వాత పింక్, అలాగే గ్రే కలర్ కాంబినేషన్తో లైన్స్, ఇట్లా డాట్స్ డిజైన్ కొంచెం వేరియేషన్ చూపించారు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ టైప్లో తీసుకున్నారనమాట. అంటే లంగావని స్టైల్ కాకుండా మనకి ఒక హాఫ్ పార్ట్ షోల్డర్ పార్ట్ అంతా కూడా పింక్ మీద మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్తో డాట్స్ వచ్చింది. తర్వాత డార్క్ పింక్ కలర్తో మనకి ఒక సన్నటి క్రీపర్స్ డిజైన్ వచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. కింద మనకి కుచిళ్ళ పార్ట్లో వచ్చేసరికి సేమ్ అండి మనకి గ్రే కలర్ మీద లైట్ కలర్ కాంబినేషన్తో మనకి డాట్స్ ఇచ్చేసి లీఫ్ వర్క్ ఇచ్చారు గ్రీన్ కలర్ కాంబినేషన్తో. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం
బిగ్ సైజ్లో బోర్డర్ వచ్చిందనమాట. పింక్ కలర్తో ఇంతకుముందు నేను పైన చూపించిన పింక్ కలర్ బోర్డర్, దానిపైన మనకి శారీలో ఉన్నటువంటి లైట్ పింక్ కలర్ బోర్డర్, తర్వాత మనకి క్రీమ్ కలర్ మీద డాట్స్ ఉన్న బోర్డర్, అలాగే తర్వాత చిన్న డిజైనర్ బోర్డర్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇది కంటిన్యూ అవుతుంది. జార్జెట్ మెటీరియల్, చాలా సాఫ్ట్గా ఉందండి మెటీరియల్, ప్లస్ ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది లైట్ వెయిట్లో. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఓకే, పింక్ కలర్ కాంబినేషన్తో మనకి కొంచెం డార్క్ పింక్ తీసుకున్నారు, మొత్తం డాట్స్ ఉన్న డిజైన్ వచ్చింది బ్లౌజ్. దానికి వచ్చేసి మనకి బోర్డర్ చూసారు కదా, ఇంతకుముందు శారీలో ఏదైతే బోర్డర్ చూపించానో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తారు హ్యాండ్స్కి. ఈ శారీ కాస్ట్ 1125 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీజాను టెక్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్, కాటన్ శారీస్, హాఫ్ శారీస్, పట్టు, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.